అసలు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మెయిన్గా యూజెస్ ఏమొస్తాయి అని అంటే హాట్ వాటర్ ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు లైక్ స్కిన్ ఇష్యూస్ కానీ హెయిర్ ఇష్యూస్ కానీ వాటర్ కొంచెం కలర్గా వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, డస్ట్ ఎక్కువగా వస్తుంది, డర్టీ వాటర్ ఫేస్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా స్కేలింగ్ ఇష్యూస్ మేజర్గా మనం చూస్తూ ఉంటాము. టైల్స్ పైన ట్యాప్స్ పైన మరకలు ఏర్పడుతూ ఉంటాయి కదా, వాటర్ పడి ఆరిపోయిన తర్వాత స్టెయిన్స్ అట్లనే ఫామ్ అయిపోతాయి. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి హార్డ్ వాటర్ అనమాట. సో దీన్ని ట్రీట్ చేయడానికి మనము టర్బో ఫిల్టర్ని కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గైస్ చాలా మంది ఇళ్లలో మనకి బోర్ వేయించుకొని బోర్ వాటర్ అయితే వాడుతూ ఉంటారు అనమాట. ఆ బోర్ వాటర్ వాడుతుందంటే షవర్ చేసినప్పుడు అండ్ ఏదైనా వాడుకున్నప్పుడు కూడా మన హెల్త్కి, హెయిర్కి, స్కిన్కి చాలా డ్యామేజ్ అవుతాయి. సో అలాంటి హాట్ వాటర్ని కూడా సాఫ్ట్ చేసేది బౌంటైన్ సాఫ్ట్ వాటర్ మిషన్స్ అనమాట. సో ఈ మిషన్స్ వాడారనుకోండి, మీరు బోర్ వేయించుకున్న లేకపోతే మీ ఇళ్ళలోకి ఏదైనా హాట్ వాటర్ నార్మల్గా ఉంటాయి కదా, సో ఆ వాటర్ వచ్చినా సరే మీకు సాఫ్ట్ చేస్తుంటాయి అనమాట ఈ మిషన్ అనేది వాడితే. సో మీ ఇంటికే కాకుండా మీకు ఏదైనా కమర్షియల్ పర్పస్గా కావాలన్నా, మీకు ఏదైనా ఆఫీస్ పర్పస్లో కావాలన్నా మీకు దొరుకుతుంటాయి. మీకు దానికి సంబంధించి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో హాయ్ మేడం. హలో అండి, నమస్తే. బౌంటైన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సాఫ్ట్నెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. మనకు మార్కెట్లో చాలా రకాల వాటర్ సాఫ్ట్నెస్ అవైలబుల్గా ఉన్నాయి కదా, దాంట్లో ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూజర్ ఫ్రెండ్లీ మేనర్లో తక్కువ మెయింటెనెన్స్తో తక్కువ బడ్జెట్లో మనకు ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై అయ్యే విధంగా మనకు బౌంటైన్ వాళ్ళు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి టర్బిడిటీ ఫిల్టర్ అండి. మ్యామ్ మనం వీడియోలోకి ఒకసారి దీనివల్ల యూజ్ ఏంటి ఒకసారి చెప్పండి కస్టమర్. ఓకే, అసలు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మెయిన్గా యూజెస్ ఏమొస్తాయి అని అంటే హాట్ వాటర్ ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు లైక్ స్కిన్ ఇష్యూస్ కానీ హెయిర్ ఇష్యూస్ కానీ వాటర్ కొంచెం కలర్గా వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, డస్ట్ ఎక్కువగా వస్తుంది, డర్టీ వాటర్ ఫేస్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా స్కేలింగ్ ఇష్యూస్ మేజర్గా మనం చూస్తూ ఉంటాము. టైల్స్ పైన ట్యాప్స్ పైన మరకలు ఏర్పడుతూ ఉంటాయి కదా, వాటర్ పడి ఆరిపోయిన తర్వాత స్టెయిన్స్ అట్లనే ఫామ్ అయిపోతాయి. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి హార్డ్ వాటర్ అనమాట. ఇది మేజర్గా మనము సిటీ అవుట్స్కట్స్ లో కానీ లేక్ నియర్ బై లొకేషన్స్ లో కానీ ఇట్లాంటిది మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. ఇవే కాకుండా మేజర్గా నవ్వేడేస్ రీసెంట్ గా చూస్తున్న ఇష్యూ ఏంటి అని అంటే టర్బిడిటీ వాటర్ లో బ్లాక్ కలర్ సాయిల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. సో దీన్ని ట్రీట్ చేయడానికి మనము టర్బో ఫిల్టర్ ని కూడా రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి టాప్ 3 ఫిల్టర్ అండి. ఇది ఇందాక మీకు చెప్పినట్టుగా టర్బిడిటీని మాత్రమే ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాము. దీని లోపల క్రిస్టల్స్ ఉంటాయి. కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అనమాట. 15 years వరకు లైఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి జాఫ్నర్ హోమ్ డివైస్, అది వచ్చేసి జాఫ్నర్ ప్రో డివైస్ అండి. ఈ రెండు డిఫరెంట్ టెక్నాలజీ, కంప్లీట్లీ నో ఎలక్ట్రిసిటీ, నో వాటర్ వేస్టేజ్, లెస్ మెయింటెనెన్స్, యూజర్ ఫ్రెండ్లీ, ఇంతే బాక్స్ సెటప్లో వస్తుంది ప్రోడక్ట్ అనేది. సో దట్ మనం ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి కానీ వాడుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎలక్ట్రిసిటీ లేదన్నారు కదా, సో ఎట్లా వర్కౌట్ అవుతుంది అసలు ఇది? దీని లోపల మనకి నియోడియం మ్యాగ్నెట్ ఉంటుంది, రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి, పీపీ ఫిల్టర్ ఉంటుంది. ఇయర్లీ వన్స్ మనం పీపీ ఫిల్టర్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వితౌట్ ఎలక్ట్రిసిటీ వర్క్ అవుతుంది ఇది? వితౌట్ ఎలక్ట్రిసిటీ ఇది ఫుల్ గా వర్క్ అవుతుంది. ఇంట్లో ఇది ఎక్కడ సెటప్ చేయాలి మ్యామ్? నార్మల్ ఒక ఇంట్లో సెటప్ చేయాలి. ఇది వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఇన్స్టాలేషన్ చేస్తాము. ఓకే, డైరెక్ట్ అక్కడ మనం సెట్ చేస్తే అక్కడ నుంచి వాటర్ వచ్చేస్తుంది ఫిల్టర్ వేసి. కరెక్ట్. ఓకే, డన్. సో ఇది ఎట్లా మ్యామ్ మనకి కాస్ట్? ఇది వచ్చేసి 28,000 రూపీస్ నుండి మనకు ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ ఉంది. ఇది వాటర్ ఫ్లోని కన్జంప్షన్ ని బట్టి మనం దీన్ని సజెస్ట్ చేస్తాము. 2000 లీటర్లు అంతకన్నా తక్కువగా ఉంటే జాఫ్నర్ హోమ్ ప్రోడక్ట్ పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువగా ఉండి 6000 లీటర్స్ వరకు ఉంది అని అంటే జాఫ్నర్ ప్రో ప్రోడక్ట్ ని పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువగా ఉంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనము ఎక్కువ సజెస్ట్ చేస్తాము. ఓకే, నార్మల్గా ఏదైనా లార్జ్ ఆఫీస్ పర్పస్ లో కావాలనుకుంటే వాళ్ళకి ఎట్లా మ్యామ్? ఆల్ కమర్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, G+1, G+2 అన్నింటికి మనం ప్రో కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో నెంబర్ ప్రొడక్ట్స్ ని ఇంక్రీజ్ చేస్తాము. 2000 లీటర్స్ అన్నారు కదా, అప్పుడు హోమ్ చెప్తాము. 6000 కానీ 12,000 కానీ అంటే కనుక ఒక ప్రో కానీ 2 ప్రోలను కానీ రికమెండ్ చేస్తాము. ఓకే, దీనికి ఏమైనా వారంటీ అట్లా ఉంటుందా మ్యామ్? 1 year వరకు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుందండి. దీనికి కంపెనీ నుండి మనకు ఫుల్ ప్రోడక్ట్ పైన 1 year వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నారు. ఓకే, లైఫ్ స్పాన్ వచ్చేసి 15 years వరకు వర్కౌట్ అవుతుంది ఇది. ఓకే, డన్. అండ్ ఇప్పుడు చూడొచ్చు గైస్, ఇది మీకంతా కూడా వితౌట్ ఎలక్ట్రిసిటీ మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ హాట్ వాటర్ మెయిన్గా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. ఎవరైనా బోర్ వాటర్ ఇట్లా వాడేటోళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో. మ్యామ్ ఇది ఆర్డర్ పెట్టాలంటే ఎట్లా కస్టమర్ అండ్ ఇన్స్టాలేషన్ ఎవరు చేస్తారు? ఈ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. నాగోల్ నియర్ సుప్రజ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఉండింది. లేదు ఆన్లైన్లో ప్లేస్ చేస్తాను అంటే కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ నెంబర్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాం. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇట్లాంటి వాటిలో కమెంట్ లీవ్ చేసినా కానీ ప్రోడక్ట్ అనేది డెలివరీ చేసేస్తాము. ఇన్స్టాలేషన్ హైదరాబాద్లో అయితే మన టెక్నీషియన్స్ వెళ్ళి ఫ్రీగా ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఒకవేళ అవుట్ ఆఫ్ హైదరాబాద్లో అయితే కనుక ఎనీవన్ కెన్ డూ ఇట్ అండి. బేసిక్ ప్లంబింగ్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఓకే, ప్లంబర్ ని పిలిపించినా వాళ్ళు చేపిస్తారు. చేపిస్తారు. ఓకే, ఓకే. అండ్
ఈ మిషన్ ఏంటి మ్యామ్ ఒకసారి చెప్తారా? ఇది వచ్చేసి దీనికి కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్ టెక్నాలజీ. పవర్ తో వర్కౌట్ అవుతుంది ఇది. దీని లోపల ఏంటి అని అంటే స్కేలింగ్ హోల్డ్ అయిపోతుంది. దీంట్లో స్కేలింగ్ హోల్డ్ అవ్వదు, దీంట్లో అయితే స్కేలింగ్ కంప్లీట్ గా హోల్డ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు జోఫ్నర్ మ్యాక్స్ అనే డివైస్, జోఫ్నర్ డివైస్. టబ్ ఫ్రీ ఫిల్టర్ ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదే సిలిండర్ అండి. నెక్స్ట్ సెడిమెంట్ ఫిల్టర్ వస్తుంది. దీని లోపల ఏమవుతుంది అంటే పవర్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. అది పవర్ కనెక్షన్ కంపల్సరీ. మినిమం వోల్టేజ్ యూస్ అవుతుంది. 15 to 20 volts వరకు కరెంట్ అనేది పాస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ చూస్తుంది ఏంటి అంటే ప్యానల్ బాక్స్. ఇది ఏసీ పవర్ ని డీసీ పవర్ గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ మనకి హార్మ్ఫుల్ అనేది అవసరం లేదు. థ్రెడ్డింగ్ ఉంది అనే వరీ అయితే ఉండదు కంపల్సరీ క్లయింట్స్ కి. ఇది వచ్చేసి దీంట్లో మనకు స్కేలింగ్ 90 to 95% వరకు హోల్డ్ అవుతుంది. pH వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మర్డ్ అండ్ డస్ట్ ని క్లియర్ చేస్తుంది. కలర్ ఉన్న స్మెల్ ఉన్నా కూడా రెడ్యూస్ చేసేస్తుంది. దాంట్లో మాత్రం ఓన్లీ స్కేలింగ్ ని మాత్రమే తీసేస్తాము, స్కేలింగ్ బాండ్ ని మాత్రమే బ్రేక్ చేస్తాము. pH వాల్యూ ఒకటి మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. స్మెల్ కానీ కలర్ కానీ లేదా మీకు బ్యాడ్ ఇంప్యూరిటీస్ ఉన్నా కానీ దీంట్లో అయితే ఫిల్టర్ అవ్వవు. దీంట్లో అదర్ ఆల్ బ్యాడ్ ఇంప్యూరిటీస్ యాజ్ వెల్ as స్మెల్ కలర్ మడ్ అని తగ్గిపోతాయి. టర్బిడిటీ ఉంటే కూడా వెజిల్ని మనం సపరేట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. వాళ్ళకి కావాలి అంటే ఇది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓన్లీ స్కేలింగ్ ఇష్యూ ఉంది, స్మెల్ ఉంది అంటే కనుక జోఫ్నర్ మ్యాక్స్ ఒకటి తీసుకోవచ్చు. ఓకే, ఇది ఎట్లా ఉంటుంది ప్రైస్ మనకి? ఈ ప్రైస్ రేంజెస్ వచ్చేసి మనకి 46,000 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఆఫీస్ పర్పస్ ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో గైస్, నార్మల్గా మీకు ఎవరికైనా ఇంట్లో బోర్ వాటర్ ఉన్నా ఏదైనా హాట్ వాటర్ ప్రాబ్లం ఉన్నా మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి అనమాట ఈ మిషన్స్ అన్నీ కూడా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ వీళ్ళకి కాల్ చేయండి, క్వైరీ తీసుకోండి, డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. ఎవరైతే బోర్ వాటర్ వాడతారో హాట్ వాటర్ వాళ్ళ ఇంట్లోకి వస్తుంటాయో. సో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.